గుండెల్లో ఏదో లొల్లాయిరే. హాయ్ దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారని అయితే మంచిగా ఉన్నాం. వెల్కమ్ బ్యాక్ టు మన ఊరి సినిమా. ఈరోజు అయితే మనకు 31st స్పెషల్గా అయితే మనం మటన్ బోన్స్ అదేనండి మనం బొక్కల కూర అయితే రెడీ అయిపోతున్నాం. ఈ బొక్కల కూర ఎలా తయారు చేయాలనే గురించి వీడియోలో అయితే మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే మన ఛానల్ గట్రా మొదటిసారి చూస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదైతే మన బోన్స్ అయితే మనం ఫ్రెష్ అయితే చేసుకున్న తర్వాత మనమైతే ఒక బౌల్ అయితే తీసుకొని ఆ మటన్ బోన్స్ని అయితే మనమైతే ఉడికేసుకోవాలి. ఉడికేసుకుంటేనే మనకైతే కర్రీ వండుకోవడానికి అయితే చాలా వీలు ఉంటుంది. అలాగనే జల్లీ అవ్వడానికి కర్రీ అవ్వడానికి కూడా వీలుంటుంది. చూడొచ్చు, మనం ఒక బౌల్ అయితే తీసుకున్నాం. ఆ బౌల్ అయితే వేసుకుని అయితే ఫ్రెష్ చేసుకొని ఉడకబెట్టేసినాం. అలాగే మనం ముందుగానైతే మనము టమాటాలు, మిర్చి, ఎల్లిపాయ, ఆనియన్స్ అయితే కట్ చేసుకొని ఒక బౌల్ని అయితే వేసుకోవాలి. అవన్నీ మనకు వేసుకుంటేనైతే కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనమైతే ఒక బౌల్ అయితే తీసుకొని దానిలో అయితే కొంచెం నూనె, మనకు దానికి సరిపడే నూనె, అందులో అయితే మనం మిర్చి అయితే వేసుకోవాలి. మిర్చి వేసుకున్న తర్వాత అయితే మనమైతే వాటికి సంబంధించిన బగారాకు, అలాగే దాల్చిన చెక్క, అలాగనే లవంగాలు, ఆలక్యాలు అన్నీ వేసుకొని అయితే మనమైతే మొత్తం అయితే మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకుంటున్నట్టు అవన్నీ ఎత్తునైతే మనకైతే కర్రీ అనేది కూడా టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. అలాగనే మనం ఆనియన్స్ కూడా వేసుకోవాలి. దానిలోనే ఆనియన్స్ కూడా మనకు కర్రీ ఎంతైతే మనం తెచ్చుకుంటామో దాన్ని బట్టి అందరి ప్రకారం అయితే వేసుకోవాలి. ఎక్కువ అయితే వేసుకోకూడదు ఆనియన్స్ అయితే. అలాగనే వీటితో పాటు ఇంకా మనకు టమాటాలు కూడా వేసుకుంటే మనకు గ్రేవీ లాగా అయితే మనకు చాలా బాగుంటుంది. గ్రేవీ అంటే మనకు చపాతీలకు కానీ మన బోల్పాయలకు కానీ చాలా బాగుంటుంది. గ్రేవీ వస్తేనే మనకు అప్పుడే మనకు కర్రీ అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం మనకు అలాగనే మనకు సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. దానిలో అయితే మనం ఎంతైతే కర్రీ తెచ్చుకుంటామో దాని మీదకి వెళ్ళి మనకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకూడదు, కర్రీ మనం తినలేము మళ్ళీ ఎక్కువ అయితే. అలాగే మనం కర్రీ కావాలనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. అలాగనే అన్నీ మళ్ళీ మిక్సీ చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము దానిలోనైతే కారపొడి కూడా వేసుకోవాలి. కొంచెం కారపొడి ఇంకా మళ్ళీ మసాలా పౌడరు, ఇంకా వేరే ఏమైనా మనకు ఐటమ్స్ ఉంటే గిట్ట అల్లం పేస్టు, వెల్లుల్లి పేస్ట్ కూడా అన్నీ మనం ఫ్రైలో వేసుకోవాలి మొత్తం అయితే. అప్పుడే మనకు కర్రీ అనేది కూడా చాలా బాగుంటుంది టేస్టీ రావడానికి. ఇప్పుడైతే మీరు వీడియోలో అయితే చూడొచ్చు. ప్రస్తుతానికైతే మనం ఇప్పుడు అయితే చూడండి, మనకి ఈ కలర్ అయితే వచ్చింది కర్రీ అయితే. కర్రీ వచ్చిన తర్వాతనైతే మనమైతే మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా గోలిన తర్వాత ఈ విధంగా కలర్ అయితే వస్తుంది మనకు మటన్ బోన్స్ అయితే. మటన్ బోన్స్ ఈ విధంగా వచ్చిన తర్వాత మనకైతే లోపలైతే మనం మొత్తం వేసుకోవాలి. బోన్స్ వేసుకొని మొత్తం కర్రీ మిక్సింగ్ చేసుకోవాలి. మొత్తం కలగలుపుకొని తర్వాత ఆ బోన్స్లో ఉన్న మొత్తం అయితే మనకు కలిసినట్టయితే మంచిగా మొత్తం కారం, ఉప్పు అన్నీ పెట్టిన తర్వాత లైట్గా మసాలా పౌడర్ వేసుకొని అది మొత్తం మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత మనకైతే మన బొక్కల కూరలను అయితే ఇప్పుడైతే మనకు కొంచెం ఎసరైతే పోసిన. ఈ ఎసరు అనేది మనకు గుంజే వరకు అయితే ముక్క అయితే చాలా బాగా ఉడుకుతుంది. అప్పుడే మనకు టేస్ట్ అయితే వస్తుంది. చూడచ్చు, మినిమం అయితే ఇంకొక 30 minutes అయితే అవుతుంది మనకు కర్రీ కావడానికి అయితే. మటన్ బోన్స్ అయితే మనకైతే ఇప్పుడు రెడీ అయిపోయింది. 31st దావత్కి అయితే మనకైతే మొత్తానికైతే మటన్ బోన్స్ అనేది కుక్కల కూర అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా మా 31st జాయిన్ అవ్వాలనుకుంటే గిట్ట మాకు కామెంట్ చేయండి. కామెంట్ చేసి మాతో పాటు ఈ నైట్ అయితే జాయిన్ అయ్యండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.